రాష్ట్రంలో కొనసాగుతున్న విభిన్న మిశ్రమ వాతావరణ పరిస్థితుల రీత్యా ప్రజలు పర్యాటకులు ఎండల వేడిమికి అల్లాడుతున్నారు. పగలు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల అవస్థలు పాలవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు పలువురు మృతి చెందారు. ఈ క్రమంలో విశాఖ ఆర్కేబీ ఛాయ ప్రాంతాలలో సాయంత్రం అయ్యేసరికి ఉపశమనం పొందేందుకు భారీ ఎత్తున ప్రజలు చేరుతున్నారు. విశాఖలో పలుచోట్ల ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు కూడా పడ్డాయి. ఇక విశాఖ వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. రాష్ట్రంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఉదయం చూస్తే సూర్యుడు ఉగ్ర రూపం దాల్చుతుంటే సాయంత్రం అయ్యేసరికి ఒకవైపుగా ఎదురుగాలులు, వడగాల్పులు వీస్తున్న నేపథ్యం నెలకొంది. విశాఖ ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో అయితే చూసుకుంటే ఉదయం కూడా ఆయా ప్రాంతాల్లో కూడా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా పర్యాటకులు స్థానికులతో కూడా ఒక్కసారిగా ఏ ప్రాంతం అయితే విశాఖలో చూసుకుంటే భారీ ఎత్తున ఉపశమనం కోసం అయితే భారీ ఎత్తున ఇక్కడ పర్యాటకులు స్థానికులు చేరుకున్న పరిస్థితి అయితే నెలకొంది చూసుకొచ్చే. అదేవిధంగా రాబోయే 2-3 రోజుల్లో కూడా నైరుతి ఋతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ తూర్పు మధ్యలో బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రంలో మిగిలిన భాగాలకు కూడా విస్తరించడానికి బలమైన పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే నిన్నటి ఉత్తర దక్షిణ ద్రోణి దక్షిణ బీహార్ నుండి జార్ఖండ్ మరియు అంతర్గత ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఎప్పుడే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే పశ్చిమ బంగాళాఖాతము మరియు దాని పరిసర ప్రాంతాల్లో కూడా ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కూడా ఇప్పటికే విస్తరించి ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతం నుండి ఆగ్నేయ అరేబియా సముద్రం వరకు కూడా నైరుతి బంగాళాఖాతము, మన్నాల్ గల్ఫ్, దక్షిణ తమిళనాడు తీరం మరియు కొమరన్ ప్రాంతం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి కూడా 5.8 కిలోమీటర్ల ఎత్తులో కూడా విస్తరించిన నిన్నటి ద్రోణి ఈరోజు బలహీనపడిందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 2-3 రోజుల వాతావరణం కూడా పలు మార్పులు కూడా ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొని చూడొచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు కూడా రేపు కూడా పలు చోట్ల తేలికపాటి వర్షాలు, మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు లేదా 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వడగాల్పులు అదేవిధంగా 1-2 చోట్ల వీచే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు అదేవిధంగా 1 లేక 2 చోట్ల అవకాశం ఉందని కూడా బలమైన గాలులు కూడా గరిష్టంగా చూసుకుంటే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే చూసుకుంటే ఎల్లుండి కూడా తేలికపాటి మరి మోస్తారు వర్షాలు కూడా ఉరుములతో కూడిన వర్షాలు 1-2 చోట్ల కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే చూసుకుంటే 1-2 చోట్ల కూడా ఈ రకమైన వాతావరణ పరిస్థితులు అయితే నెలకొంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే తేలికపాటి వర్షాలు ఈరోజు కూడా రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కూడా 1-2 చోట్ల కూడా పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే 1-2 చోట్ల అవకాశం ఈ తరహా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఒకవైపు ప్రజలు కూడా ఈ తరహా కొంచెం జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఈరోజు రేపు కూడా తేలికపాటి మోస్తారు వర్షాలు కూడా పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కూడా వడదెబ్బకు సుమారుగా 77 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. చూసుకుంటే అదేవిధంగా రికార్డు స్థాయిలోని ఉష్ణోగ్రతలు తోడు తీవ్రమైన వడగాల్పులు వీస్తున్న నేపథ్యంలో కూడా అటు ప్రజలు కూడా స్థానికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. అది చూసుకుంటే ఒక తెలంగాణలో మాత్రమే చూసుకుంటే 52 మంది మరణించగా ఆంధ్రప్రదేశ్లో 25 మంది మరణించినట్లు కూడా ప్రాథమికంగా సమాచారం అని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ముందస్తుగా వస్తున్న నివేదికల ప్రకారము గత వారం రోజుల వ్యవధిలోనే 2 రాష్ట్రాల్లో దాదాపుగా 200 మంది నుంచి 300 మంది వరకు కూడా వడదెబ్బకు కూడా గాయపడినట్లు కూడా తెలుస్తుంది. చూసుకుంటే ఉదయం మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కాబట్టి అత్యవసరమైతే తప్ప వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు బయటకు రావద్దని కూడా ఆరోగ్య శాఖ ఇప్పటికే గైడ్ లైన్స్ కూడా జారీ చేశారు. అదే వడదెబ్బ తగలకుండా ఉండేందుకు నిరంతరము నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ అదే వైద్యులు సూచించినట్లుగా పానీయాలు తీసుకోవాలని కూడా ఇప్పటికే వైద్యులు సూచించిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఉదయం విభిన్న వాతావరణ పరిస్థితులు రీత్యా కూడా ఒకవైపు ఒక తరహా వాతావరణం ఉండగా సాయంత్రం అయ్యేసరికి సాయంత్రం ఈ విధంగా వడగాల్పులు అదేవిధంగా విభిన్న పరిస్థితులు రావడంతో కూడా అటు పర్యాటకులు, స్థానికులు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకోవచ్చు ఇప్పుడు విశాఖ ఆర్కే బీచ్లో ఒకవైపు ఫాగ్తో కూడిన వాతావరణము, స్థానికులు కూడా పర్యాటకులు కూడా ఉపశమనం కోసము భారీ సంఖ్యలో విశాఖ బీచ్కి కూడా భారీ సంఖ్యలో చేరుకొని ఏదైతే ఉపశమనం పొందేందుకు కూడా భారీగా వచ్చిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా
కూడా ఇటువంటి పరిస్థితులు కూడా 2-3 రోజులు ఇలాగే ఉంటాయని, అదేవిధంగా సాధారణం కంటే గరిష్టంగా అధిక ఉష్ణోగ్రతలు కూడా ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ప్రజలు ఒకవైపు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకుంటే 2-3 రోజులు కూడా ఎదురు గాలులతో కూడిన అదే ఉరుములు మెరుపులు కూడా వేస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే అటు వైద్యాధికారులు కూడా ఏదైతే ప్రభుత్వ సూచనలు కూడా ప్రజలు తూచో తప్పకుండా పాటించాలని కూడా ఒకవైపు కూడా ప్రాథమికంగా సూచనలు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం ప్రాథమికంగా చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే రానున్న ఏదైతే వాతావరణ దృష్ట్యా ఈ తరహా వాతావరణం విభిన్న మిశ్రమ వాతావరణ పరిస్థితి నెలకొనడంతో కూడా ప్రజలు కూడా సహకరించాలని కూడా అత్యవసరం అయితే బయటకు రాకూడదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం, ఆర్కే బీచ్ నుండి.